చిన్నారి పునర్విక ప్రాణాలను కాపాడేందుకు తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో సోమవారం జరిగే వారపు సంతలో మాజీ జెడ్పీటీసీ పాలూరి బోసుబాబు, మండల సెక్రటరీ గునిపే భరత్ ఆధ్వర్యంలో యూత్ సభ్యులతో సంత మార్కెట్లో దుకాణాల వద్ద జోలెపట్టి విరాళాలు సేకరించారు. చిన్నారి పునర్విక గత కొన్ని రోజులుగా కండరాల వ్యాధితో బాధపడుతూ చికిత్సకి నోచుకోలేని తల్లిదండ్రులు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో చూసి చలించి మానవతా దృక్పథంతో బోసు భరత్ ఆ చిన్నారి వైద్యానికి తమ వంతు సహాయ సహకారాలు అందించారు. పంచాయతీ కార్యాలయం నుండి డ్రైవర్స్ కాలనీ వరకు సేవ్ పునర్విక అంటూ నినాదాలు చేశారు. ఫ్లెక్సీలో ఆ చిన్నారిని చూసి గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ఎవరికి తోచిన సహాయాన్ని వారు అందచేయగా 27,100 రూపాయలు వసూలు చేసి అధికారులకు ఆ డబ్బులు అందచేసి పునర్విక తల్లిదండ్రులకు అందచేయాలని వారు కోరారు. మరి గత కొన్ని రోజులుగా ఒక పాపకి ఆరోగ్యం బాగోలేదని మన దేశం అంతా కూడా వివిధ మార్గ మధ్యాల్లో డబ్బులు కలెక్ట్ చేయడం, వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మేము రాత్రి నిర్ణయం తీసుకొని నేను భర్త గారికి ఫోన్ చేయడం జరిగింది. భర్త గారు మనం ఇలా రేపు మన మార్కెట్ డే కదా, సోమవారం మన సంతలోని మెయిన్ రోడ్లోని మనం ఏమన్నా పాప గురించి చందా దండితే ఏమన్నా డబ్బులు వస్తే వాళ్ళకి పంపిద్దామనే ఉద్దేశంతో మరి భర్త గారి బృందం మళ్ళీ మా కాలనీ కుర్రాళ్ళు అందరూ కలిపి, ఊర్లో గ్రామ ప్రజలు అందరూ కలిపి ఈరోజు చందా పోగు చేయడం జరుగుతుంది. మరి చాలామంది దాతలు ఇవ్వడం జరిగింది, ఇంకా లెక్క పెట్టలేదు. కానీ మరి ఈ పాపకి వచ్చిన బాధ ఏంటంటే కండరాలు అరిగిపోతూ ఉంటాయి. మరి ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బంది రావచ్చు. ఫ్యూచర్లో నడవలేని పరిస్థితి వస్తుంది. నడవలేని పరిస్థితి వచ్చినప్పుడు ఊపిరి తీసుకోకపోతే ప్రాణం పోవచ్చు. దాని గురించి వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదన చూసి మన రాష్ట్ర ప్రజలు, మన దేశంలో ప్రజలు అందరూ కూడా స్పందిస్తున్నారు. ఆ స్పందన చూసి మేము కూడా ఆ పాపకి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో గోకవరం గ్రామంలో మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఎంత డబ్బులు వచ్చినాయో ఆ డబ్బులన్నీ కూడా గోకవరంలో ఎంఆర్ఓ గారికి కానీ, ఎండిఓ గారికి కానీ, ఎస్ఐ గారికి కానీ ఇచ్చి వాళ్ళ ద్వారా ఆ కుటుంబానికి చేరేలా చేస్తామని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోని వివిధ రకాలైనటువంటి ప్రసారంలోని మేము చూసాము. ఏంటంటే గుంటూరు జిల్లా అంటే ప్రస్తుతానికి బాపట్లలో బొల్లాపురం అనే గ్రామం, అక్కడ మరి తల్లి పేరేమో భవానీ, తండ్రి పేరేమో శివయ్య అనే ఇద్దరు దంపతులకు పుట్టినటువంటి అమ్మాయి. మరి ఆ అమ్మాయి పేరే పునర్విక. మరి 1,00,000 మందిలో ఒకరికి వ్యాధి వస్తూ ఉంటుందట, కానీ అరుదు. ఇలా దీనికి చికిత్స అయితే మాత్రం చేయలేరు సామాన్యులు ఎవరైనా సరే. కనుక దానికి ఇమీడియట్గా భారతదేశంలో ఆ ఇంజక్షన్ దొరకదన్నట్టుగా తెలిసి ఇతర దేశాలను తీసుకురావలేదు. దాని వాల్యూ 16 కోట్ల రూపాయలు అని చెప్పేసి చెప్పారు. మరి అది మరి ఇంజక్షన్ చేయాలంటే అలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి పరిస్థితి అదే. మరి ఇదంతా చూసి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ 16 కోట్ల రూపాయలు సమకూర్చాలన్న ఉద్దేశంతో సోషల్ మీడియాలో వివిధ రకాల దాతలు మరి స్పందించి గత కొన్ని రోజుల నుంచి ఎవరికి మట్టుగా తోచిన కాడికి ఆర్థిక సహాయం పంపించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మరి ఎక్స్ జెడ్పీటీసీ గారు డాక్టర్ బోసు గారు ఇక్కడ మరి యూత్ వారి ఆధ్వర్యంలో మా వంతు ఉడతా సహాయం మేము అందించాలన్న ఉద్దేశంతో మరి గోకవరం ఈరోజు సోమవారం సంత ఉంటుందన్న ఉద్దేశంతో, సంతలో మరి ఎవరన్నా దాతలు ఉంటే ఇస్తారా ఆర్థికంగా అన్న ఉద్దేశంతో మేము ఈరోజు తిరగడం జరిగింది. ఎంతో మరి మాకన్నా గత 2-3 రోజుల నుంచి కొందరు ఈ గ్రామంలో కూడా తిరగడం జరిగింది. సో ఎవరు తిరిగినా ఏం చేసినా మన గ్రామం నుంచి లేదా మన మండలం నుంచి ఈ ప్రాంత గ్రామాల నుంచి మనంతు ఉడతా సాయం ఆ అమ్మాయికి అందిస్తే చేయి కలిపితే మరి ఏదన్నా సాధించవచ్చు అన్న విధానంతో మన గ్రామం నుంచి కూడా మేము కూడా మాకు తోచిన డొనేషన్ చేయడం జరిగింది. మరి అది ఏ రకంగా పంపించాలి, ఎవరి ద్వారా పంపించాలని చెప్పేసి అన్నదే ఇంకా కొంత గ్రామంలో తిరగవలసి ఉన్నది. అయిన తర్వాత మేము ఆలోచించుకొని ఆ అమ్మాయికి మా వంతుగా సహాయం అందిస్తామని చెప్పేసి ఈ సహకారం ఈ గ్రామం చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరిది అని చెప్పేసి మేము భావిస్తున్నాం. కనుక ఇంకా ఎవరైనా, ఎందుకంటే చాలా
కాలం దీని మీద స్పందించి బాధ్యత తిరిగితేనే కానీ ఆ అమ్మాయి ప్రాణాలు తక్కువ కనుక మరి ఇది సోషల్ మీడియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరి వంతుగా వాళ్ళకి సహాయం చేసేసి 16 కోట్ల రూపాయలు సమకూర్చేలాగా ఆ అమ్మాయికి ఆ ఇంజక్షన్ అందే విధానంలో మీరందరూ సపోర్ట్ చేసేసి ఆ అమ్మాయిని మనందరం బ్రతికించుకోవడానికి ప్రయత్నం చేద్దారని చెప్పేసి మరి ఇందు మూలంగా తెలియజేయడం జరుగుతుంది.